నారా చంద్రబాబు నాయుడు అను నేను పార్టీనే గత దశాబ్దాల నుండి ఈయన చేతుల్లో ఉంది కదా, మరి ఇప్పుడు కొత్తగా ప్రమాణ స్వీకారం చేయాల్సిన అవసరం ఉందని చాలామందికి సందేహం. అయితే కొంతమంది రాజకీయ మేధావుల ఉద్దేశం ఏంటంటే ఒక పార్టీకి క్రమశిక్షణ నేర్పాలి అని తను ఈ ప్రమాణ స్వీకారం చేసిండేమో అని చాలామంది డౌటు. ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో క్షేత్రస్థాయిలో ఉన్న కార్యకర్త అయినా సరే, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయినా సరే కూడా ఇదే వినయంగా ఉండాలి, ఇదే విధేయుడిగా ఉండాలి పార్టీకి అనేది ఒక సంకేతం. అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే రానున్న రోజుల్లో నందమూరి ఫ్యామిలీ నుండి ఎవరైనా వస్తారేమో, తన అనంతరం ఆ పార్టీని తన కొడుకుకే అప్పచెప్పాలి కాబట్టి ఈ విధంగా ప్లాన్ చేశాడనేది కూడా కొంతమంది సందేహం. కాబట్టి మీ అందరూ ఈ వీడియో చూసిన వ్యూవర్స్ అందరూ మీరేమనుకుంటున్నారు? తన ప్రమాణ స్వీకారం వెనకాల మతలాబేంటి? కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.